ఆ రోజు రాత్రి అసలు ఎవరిపైతే అయితే దాడి చేశారో వాళ్ళ అబ్బాయి అయితే ఇక్కడ మనతో ఉన్నారు. అసలు ఏం జరిగింది ఆ రోజు అనేది పూర్తి వివరాలు అడిగైతే తెలుసుకుందాం. హలో అండి. హలో. అయితే ఫస్ట్ 8th రోజు చిన్న గొడవ అయిందండి. మాకు వాళ్ళకి క్లాసెస్ అయినాయి. సో ఏమైంది, నార్మల్గా డాడీ ఓటేయడానికి వెళ్తున్నాడు. సో ఓటేయడానికి వెళ్తుంటే నార్మల్గా మా పెట్టి ఉంటుంది ఇంట్లో. డాడీ రోజు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆ టైంకి కిందకి వచ్చేసి డాడీ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత పైకి వచ్చేస్తుంది. వచ్చేసి ఆ రోజు గేట్ ఓపెన్ ఉంటే పెట్ బయటికి వెళ్ళింది. సో వాళ్ళ కన్స్ట్రక్షన్ సైట్ దగ్గరికి వెళ్ళింది. అప్పుడే ఆ ఓనర్ వచ్చాడు. ఓనర్ వచ్చినప్పుడు డాడీ పట్టుకున్నాడు. అప్పుడే దాన్ని ఉరుకుటెళ్ళి దాన్ని పట్టుకున్నాడు. సో ఏ కుక్క అయినా స్మెల్ చూస్తుంది. సో అప్పుడు డాడీ చేతులు జరపకండి, తెలియని వాళ్ళ మీద అరుస్తుంది, ఇది తెలిస్తే ఏమన్నదు, స్మెల్ చూసేసి వదిలేస్తుంది అంటే కానీ చేతులు జరిపితే అది కొంచెం ఒర్రిన తర్వాత అండ్ సీరియస్ అయిపోయింది. ఏంది కుక్కను గర్భిణీకి పంపిస్తున్నావు, అదే మడిలు ఇచ్చే చంపేస్తా దాన్ని అంటే వాళ్ళ వైఫ్ ఉండి వాళ్ళ హస్బెండ్ని రెచ్చగొట్టింది. మేము కుక్కలతో కొట్లాడడం, మనుషులతోనే కొట్లాడతాము అని చెప్పి రెచ్చగొడితే ఆయన మా డాడీ మీదకి వెళ్ళిండు. సో డాడీ మీదకి వెళ్తే మేము అప్పుడే పైకి వెళ్ళి చూసినాము, నేను మా అన్న చూసేసి కిందికి వచ్చేసి ఆయన పక్కకు తీసుకొని వెళ్తే వాళ్ళ వైఫ్ కట్టెలతో ఇంకా అక్కడ ఉన్న గణేష్తో దాడి చేసింది మా మీద. సో అప్పుడు పోలీస్ వాళ్ళు వచ్చారు, మేము వెళ్ళినాం, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినాం. వాళ్ళ మమ్మీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసారు, కేసు అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ 3 days డిలే అయింది, ఎలక్షన్స్ ఉన్నాయని. సో జరిగింది 8th మార్నింగ్ ఇది. సో ఎలక్షన్స్ ఉన్నాయని వాళ్ళు బిజీలో వాళ్ళు ఉండే. సో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తా అన్నారు. ఈ 3 days డిలేలో వీళ్ళు ప్లాన్ చేయడం కానీ, మళ్ళీ వీళ్ళని కొట్టేయాలి, చంపేయాలని ప్లాన్ చేయడం కానీ ఇదన్నీ చేస్తూ ఉన్నారు. సో 3 days ఏంటంటే మాకు వెకేషన్స్ వస్తే నేను మా అన్న ఇంట్లో లేకపోతే వెకేషన్స్కి వెళ్దామని వాళ్ళు మా కార్ లేదని అబ్జర్వ్ చేసి, మా డాడీ మమ్మీ ఇంట్లో ఇద్దరే ఉన్నారని అబ్జర్వ్ చేసి ఈ 3 days నుంచి మొత్తం ప్లాన్ చేసి నిన్న నైట్ ఇదంతా చేయడం జరిగింది. కొట్టడము, గణేట్ రాళ్ళతో కొట్టడము, ఆ రాడ్లతో కొట్టడము అన్నీ. అంటే అసలు 8వ తారీఖు కాకముందు మీకు వాళ్ళకి ఏమైనా క్లాషెస్ ఉన్నాయా? మాకు వాళ్ళకి ఏం క్లాస్, మేము ఇక్కడ 40 years నుంచి ఉంటున్నాము. వాళ్ళు వచ్చి ఒక నియర్లీ 1 year అయింది. వాళ్ళు ల్యాండ్ కొనుక్కొని 1 year అయింది, కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. వాళ్ళు మాకు ఇప్పటికీ తెలిసిందే లేదు. మొన్న డాగ్ ఇన్సిడెంట్ అన్నప్పుడే వాళ్ళ పేర్లు తెలుసు, వాళ్ళ ముఖాలు తెలుసు మాకు. యా. అసలు ఆ రోజు నైట్ మీరైతే ఇక్కడ లేరు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు? మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, మా పెద్ద డాడీ ఉన్నాడు. సో తెలిసినంత వరకు CCTV ఫోటోస్ మొత్తం చూసినంత వరకు అయితే డాడీ వాకింగ్కి వచ్చిండు. డైలీ 5:30 ఆఫీస్ నుంచి వచ్చి 5:30 తర్వాత ఒక 1/2 hour ఆగి దాన్ని వాకింగ్ తీసుకొని వస్తాడు డైలీ. సో ఆ టైంలో అన్నీ అబ్జర్వ్ చేసుకొని డాడీ కిందికి వచ్చినప్పుడు వాళ్ళు ఒక 5-6 members కలిసి అటాక్ చేయడం జరిగింది. ఏ టైంలో జరిగింది? ఇక్కడ 7 o'clockకి జరిగింది, 14th నైట్.